మనందరి జీవితాల్లో అనేకమైన పరిస్థితులు ఉంటాయి. అనేక రకమైన విధానాలు ఉంటాయి. అనేకమైన ప్రాంతాలు, స్థానాలు ఇవన్నీ ఉంటాయి. సో వాటన్నిటిలో కూడా దేవుని యొక్క దయ మనకెంతైనా అవసరం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఏరియాలో, ప్రతి పరిస్థితుల్లో, అదే ప్రతి కోణములో ఖచ్చితంగా దేవుని యొక్క దయను మనము అనుభవించే వారముగా ఉండాలి. ఈ పరిస్థితుల్లో నాకు దయ దొరకలేదండి అన్నట్లుగా మన జీవితాల్లో ఉండకూడదు. ఇన్ ఎవ్రీ ఏరియా దేర్ షుడ్ బి ఏ ఫేవర్ ఆఫ్ గాడ్. ప్రతి ఏరియాలో, ప్రతి ప్రదేశంలో, లేకపోతే ప్రతి పనిలో, లేకపోతే ప్రతి పరిస్థితుల్లో అక్కడ దేవుని దయను మనం అనుభవించాలి. హల్లెలూయా. దేవుని దయను అనుభవించాలంటే దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మన మీద దయ చూపించే విధంగా ఉండాలి. దేర్ వర్ మెనీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలో చాలా కోట్ల ప్రజలు ఉంటారు. దెన్ హూ ఫౌండ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్? మరి ఎవరు ఈ దయను పొందుకుంటారు? మన జీవితంలో చాలా ఏరియాస్ ఉంటాయి. బాల్యం ఉంటుంది, యవ్వన దశ ఉంటుంది, వివాహ దశ ఉంటుంది, లేకపోతే వ్యాపార దశ ఉంటుంది, ఉద్యోగ దశ ఉంటుంది, లేకపోతే పిల్లల దశ ఉంటుంది. ఇలా రకరకాల ఏరియాస్ ఉంటాయి మన జీవితాల్లో. సో ఈ ఏరియాస్ అన్నిటిలో కూడా, లేదా ఈ పరిస్థితులు అన్నిటిలో కూడా మనం ఖచ్చితంగా దేవుని దయను అనుభవించాలి. హల్లెలూయా. నేను అంటాను, దేవుని దయా కార్యం అక్కడ పనిచేయాలంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంగ్లీష్లో ఉంటుంది మేనిఫెస్టెడ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. మేనిఫెస్టేషన్ అంటే తెలుసా, అక్కడ ఒక దేవుని కార్యము జరగాలి. అది అక్కడ ఏదో ఒక ప్రభావవంతమైన కార్యం జరిగించాలి. అక్కడ నేనేమంటానో తెలుసా, ఆ ప్రదేశంలో, ఆ ప్రాంతంలో, ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క దయ మనల్ని ప్రభావితం చెయ్యాలి. హల్లెలూయా. మనల్ని ఫేమస్ చెయ్యాలి. మనల్ని ప్రత్యేకమైన వారిగా గుర్తించే విధంగా దేవుడు కార్యం చేయాలి. నేనేమంటాను తెలుసా, దేవుని దయ అంటే ఏంటో కాదండి, దేవుడు మన కొరకు సృష్టించే అవకాశాలు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదాలు వేరు. ఆశీర్వాదాలు పొందుకుంటే నువ్వు చాలా మంచి స్థితికి వెళ్ళిపోతావు. లేకపోతే మీ పరిస్థితులు బాగుంటాయి, అవి బాగుంటాయి, ఇవి బాగుంటాయి, అన్నీ బాగుంటుంది, వేరే విషయం. కానీ దేవుని దయ ఏంటో తెలుసా, ఇట్ క్రియేట్స్ ద ఆపర్చునిటీస్. మీకు క్రొత్త అవకాశాలను సృష్టిస్తుంది, క్రొత్త మార్గాన్ని సిద్ధం చేస్తుంది. వినూత్నమైన రీతిలో, గొప్ప విధానములో దేవుని కార్యము జరగడానికి దయ దోహదపడుతుంది. కాబట్టి దేవుని దయను పొందుకోవడానికి మనందరం కూడా ఆయన కృప కలిగిన వారమై ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఏరియాలో దేవుని దయ మనకు పనిచేస్తుందో కొన్ని ఏరియాస్ కోసం మనం మాట్లాడుకున్నాం, కొన్ని ప్రదేశాలు, కొన్ని పరిస్థితుల కోసం మనం మాట్లాడుకున్నాం. మొట్టమొదటిగా యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనం నుంచి మనందరికీ తెలిసిన వాక్యమే మరొకసారి మనం చదువుతున్నాం. హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక చోటు, ఒక కోనేరు కలదు. దానికి 5 మండపాలు ఉన్నాయటండి. మండపాలు అంటే మీకు తెలుసు కదా. మండపాలు అంటే నేను మీకు చెప్పాలా? దిగే స్థలాలు. మండపాలు అంటే ద వే. వెళ్ళి ఆ కోనేటికి 5. ఇప్పుడు చూడండి, పెద్ద చెరువు ఉంటుంది కదా, ఇటుపక్క ఒకటి ఉంటుంది మెట్లు, అటుపక్క మెట్లు ఉంటాయి, అన్ని వైపులు ఏముంటాయండి? మెట్లు ఉంటాయి, అవునే కదా. ఇలా వెళ్తారు, అందరూ ఒకే రూట్లో వెళ్తారు అనమాట. అలా కొంతమంది అలా అనమాట. అది అలాగా 5 మండపాలు ఉన్నాయి. ఓకే ఓకే. ఆయా సమయాల్లో నీళ్లు కదిలించుట కలదు. గనుక ఆ మండపంలో రోగులు, గుడ్డివారు, గుంపులుగా పడి ఉండిరి.
అక్కడ అక్కడ ఎంతమంది ఉన్నారంటే అండి, రోగులు ఎంతమంది ఉన్నారు? రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఓత్స కాలు చేతులు గలవారు, ఏమన్నా ఎంతమంది ఉన్నారట? గుంపులు, ఒకరు ఇద్దరు కాదు. గుంపులు అంటే ఏంటి? గుంపులు అంటే ఎంతమంది? ఏమో ఇంకా నెంబర్ తెలియదు మనకి. 300 కావచ్చు, 400 కావచ్చు, 500 కావచ్చు, 1000 మంది కావచ్చు, ఎంతమంది అనే కావచ్చు. గుంపులు గుంపులుగా ఉన్నారు. ఎప్పుడో ఒకసారి దేవదూత వస్తుంది, ఆ కోనేటిని కదుపుతుంది. 5 మండపాల్లో మరి ఎంత గుంపుగా, ఈ మండపం దగ్గర ఎంతమంది ఉన్నారు, ఆ మండపం దగ్గర ఎంతమంది ఉన్నారు, ఆ మండపం దగ్గర ఎంతమంది ఉన్నారు మనకు తెలియదు. మొత్తానికి ఎలా ఉన్నారు? అందరూ వ్యాధిగ్రస్తులే, అందరూ ఎట్టి వ్యాధి గలవారంటే బాగా గుడ్డివారు, ఓచ చేయగలిగిన వారు, రోగులు, కుంటివారు, రోగులు, ఇలా అందరూ ఉన్నారు. దేర్ వర్ మెనీ పీపుల్. అక్కడ 38 సంవత్సరాల నుంచి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. ఆమేన్, హల్లెలూయా. అక్కడ 38 సంవత్సరాలుగా ఒకడు ఉన్నాడట అండి. గుంపులు గుంపులుగా ఇంతమంది ఉంటే యేసుప్రభు కనుదృష్టి ఒకడి మీదే పడింది. మీకు అర్థమవుతుందా? మీరు హాస్పిటల్లో ఉంటారు, హాస్పిటల్ మీరు ఒక్కరే ఉంటారండి పేషెంట్ అండ్ మీరు ఒక్కరే ఉంటారు. స్పెషల్ పేషెంట్ ఏంటి మీరు ఏమన్నానే? ఎన్ని వార్డులు ఉంటాయి, ఎన్ని ఫ్లోర్లు ఉంటాయి. అది ఒక హాస్పిటల్ లాగా చాలా గుంపులు గుంపులుగా రోగులు, వ్యాధిగ్రస్తులు, ఇలా రకరకాలమని వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. కానీ యేసు ప్రభు యొక్క దృష్టి, వాడు పడి ఒక మనుష్యుడు 30 ఏండ్ల నుండి వ్యాధి కలిగిన ఒక మనుష్యుడు ఉండేను. యేసు వాడు పడి ఉండట చూచి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, ఆమేన్, హల్లెలూయా, పడి ఉండట చూచి వాడిని ఎరిగి, ఆమేన్. అండ్ అక్కడ గుంపులు గుంపులుగా అంతమంది ఉన్నారు. యేసుప్రభు దయ ఈడి మీద ఎందుకు వచ్చిందంటారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతమంది, ఇన్ని విధాలమైన రోగస్తులు ఉన్నారు, వ్యాధి కలిగిన వాళ్ళు ఉన్నారు. దేవుడు ఎందుకు దేవుడు కొంతమందినే స్వస్థపరుస్తున్నాడు? అంతమంది గుంపులు గుంపులుగా రోగులు, వ్యాధి కలిగిన కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, నడ్డోళ్ళు ఎంతమంది అక్కడ ఉండగా, గుంపులు గుంపులుగా ఉండగా యేసుప్రభు ఈ ఒక్క వ్యక్తి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? నేనేమంటాను తెలుసా? ఈ వ్యక్తి ఆరోగ్యపరమైన దయను పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏమన్నారంటే మెడికల్ ఫేవర్. ఆమేన్, హల్లెలూయా. ఒక ఆరోగ్యకరమైన దయను పొందుకున్నాడు. దేవుడు ఆయన్ని స్వస్థపరచడానికి, దేవుడు అతన్ని బాగు చేయడానికి, దేవుడు అతన్ని లేవనెత్తడానికి దేవుని దయ పొందుకున్నాడు. అక్కడ అంతమంది గుంపులు గుంపులుగా ఉండగా దేవుడు ఈ ఒక్క వ్యక్తిని స్వస్థపరిచాడా? అక్కడ ఉన్న వాళ్ళందరినీ స్వస్థపరిచాడా? చెప్పండి. ఏమంటే ఈ ఒక్క వ్యక్తిని స్వస్థపరిచాడా? అక్కడ ఉన్న వాళ్ళందరినీ స్వస్థపరిచాడా? ఈ ఒక్క వ్యక్తిని స్వస్థపరిచాడు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క దయ అతని మీద ఉండెను. హల్లెలూయా. దేవుని యొక్క దయా దృష్టి అతనికి కలిగెను. దేవుడు అతను స్వస్థపరచాలి. దేవుడి యొక్క స్వస్థత, లేకపోతే దేవుని యొక్క స్వస్థత దయ అతని మీద కలిగింది. అందుకనే యేసుప్రభువారు ఆ ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. బహుకాలము నుండి ఈ స్థితిలో స్వస్థపరచగోరుచున్నామని అడిగగా, ఆ రోగి అయ్యా అని మొత్తం ఆ సిచ్యువేషన్ అంతా చెప్తున్నాడు. మనం చివరిగా చూసినట్లయితే, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువమని చెప్పగా వెంటనే వాడు స్వస్థత పొంది తన పరుపు ఎత్తుకుని నడిచి వెళ్ళిపోయాను. హల్లెలూయా. పికప్ యువర్ బెడ్. నీ పరుపు ఎత్తుకో. ఇక్కడి నుంచి నువ్వు ఇక్కడ ఉండాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనేమంటాను, చాలాసార్లు అనుకుంటాం మనం, ఇది అన్క్యూరబుల్ డిసీజ్ అనుకుంటాం మనం. ఇది స్వస్థత లేని రోగం అనుకుంటారు చాలామంది. 38 సంవత్సరాలుగా ఉన్నాడు కాబట్టి ఇంకా ఆడి జీవితంలో ఆడికి స్వస్థత అనేదే ఉండదు అనుకుంటాం. కానీ దేవుడు ఆరోగ్యపరమైన స్వస్థత కలిగిన దయ అతని మీద కురిపించినట్లయితే ఖచ్చితంగా ఒక దినాడు ఒక సాక్ష్యార్థంగా మారుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్క్యూరబుల్ డిసీజ్ బికేమ్ ఏ టెస్టిమోనీ. స్వస్థత రాని ఒక రోగానికి దేవుడు ఒక సాక్ష్యాన్ని ఇస్తాడు. ఒక సాక్ష్యం. ఇప్పుడు స్వస్థత పొందుకున్నాడు, ఇప్పుడు అందరికీ చెప్తాడో లేదో చెప్పండి సాక్ష్యం. నేను 38 సంవత్సరాల దగ్గర ఆ కోనేటి దగ్గర ఉన్నాను, ఎంతమందో అక్కడ ఉన్నారు, కానీ దేవుడు నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఆ ఉద్యోగానికి ఎంతమంది అప్లై చేశారు, కానీ దేవుడు మాకు ఆ ఉద్యోగాన్ని అనుగ్రహించాడు. ఎంతమంది మధ్యలో దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంతమంది గుంపులో దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆధ్యాత్మిక సత్యం ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆరోగ్యపు దయ, స్వస్థత దయ మన మీద ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది రోగులు ఉండగా, ఎంతోమంది బలహీనులు ఉండగా దేవుడు ఎందుకు మనల్నే స్వస్థపరుస్తున్నాడు? ఎందుకు దేవుడు మన పట్ల దేవుడు కార్యం జరిగిస్తున్నాడు? ఎందుకు దేవుని బిడ్డలైన వారిని దేవుడు స్వస్థపరుస్తున్నాడు? ఎందుకంటే దే ఫౌండ్ ఏ మెడికల్ ఫేవర్. దేవుడు స్వస్థత ఇచ్చే దయ లేదా ఆరోగ్యం ఇచ్చే దయ దేవుడు ఆ 38 సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి మీద దేవుడు కురిపించాడు. హల్లెలూయా. లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం 27వ వచనం. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలీలలో అనేక కుష్టి రోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చదివిన వాక్యం అర్థమవుతుందండి. ఏంటట? అనేక కుష్టి రోగులు ఉండినను. ఎంతమంది ఉన్నారంటే కుష్టి రోగులు? నయమాను అక్కడే ఉన్నాడు, ఇంకా దేశంలో ఇంకెవరు లేరు. మరి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మండపం దగ్గర, ఆ కోనేటి దగ్గర, 5 మండపాల దగ్గర 38 సంవత్సరాల నుంచి పడినోడు అక్కడే ఉన్నాడు, ఇంకెవరు లేరు అక్కడ. అంతేనండి. దేవర్ గుంపులు గుంపులుగా ఉన్నారండి, గుంపులు గుంపులుగా ఉన్నారండి. కానీ దేవుని దయ ఒకరి మీదే కురిపించబడిందండి. హల్లెలూయా. దేవుని దయ ఈ ఒక్క వ్యక్తి మీదకి వచ్చిందండి. ఆ దేశంలో అనేకమైన కుష్ఠరోగులు ఉన్నారట. అక్కడ అండి స్పష్టంగా ఉంది కదా, నేనేమైనా కొత్తగా ఏం చెప్పేది ఏమైనా ఉందా? వెరీ క్లియర్ ఇస్ దేర్. అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమానును తప్ప. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుని యొక్క స్వస్థత దయ ఎవరికి కలిగింది? నయమానుకు కలిగింది. ఆమేన్, హల్లెలూయా. అందుకనే దేవుడు మార్గాల్ని స్వరాలం చేశాడు, దేవుడు పరిస్థితులను అనుకూలపరిచాడు. ఎప్పుడైతే దేవుని స్వస్థత దయను పొందుకోవడానికి దేవుడు తన కృపను చూపిస్తాడో, మార్గాన్ని చూపిస్తాడో, సమస్త పరిస్థితులన్నీ అనుకూలమైపోతాయి నీకు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పరిస్థితిని దేవుడు అనుకూలపరిచేస్తాడు, ప్రతి మార్గాన్ని దేవుడు తెరిచేస్తాడు. ఆ దేశంలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఆ కోనేటి దగ్గర గుంపులు గుంపులుగా ఉన్నారు. బట్ దేర్ వాజ్ వన్ మ్యాన్ ఫౌండ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. కానీ అక్కడ ఒక్క మనుషుడు మాత్రమే దేవుని దయను పొందుకున్నాడు. దేర్ వర్ మెనీ లెపర్సీ పీపుల్ ఓవర్ దేర్. చాలా మంది కుష్ఠరోగులు అక్కడ ఉన్నారు. బట్ నయమాను మాత్రమే, నయమానుకు తప్ప ఇంక ఎవ్వడును శుద్ధి నొందలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో అనేకమైన బలహీనతలు, ఎన్నో రోగాలు, ఎన్నో పరిస్థితులు. నేనేమంటాను తెలుసా? ఆ స్వస్థత దయను నువ్వు పొందుకుందువు గాక. దట్ ఈస్ మై పాయింట్. దేర్ వర్ మెనీ పీపుల్. చాలామంది ప్రజలు ఉండొచ్చు, రోగులు ఉండొచ్చు, బలహీనలు ఉండొచ్చు, వ్యాధిగ్రస్తులు ఉండొచ్చు, గుడ్డివారు, నెడ్డివారు. దేర్ వర్ మెనీ పీపుల్ ఓవర్ దేర్. ఈ ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు. కానీ దేవుని స్వస్థత దయ నీకు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ ఏంటో తెలుసా? మెడికల్ ఫేవర్. ఆరోగ్యపరమైన స్వస్థతకరమైన దయను మనం పొందుకోవాలి. మన జీవితాల్లో డిఫరెంట్ ఏరియాస్ అని చెప్పాను కదండి. అందులో ఒక ఏరియా ఏంటో తెలుసా? ఆరోగ్యం. మానవులుగా పుట్టిన తర్వాత ఎక్కడో దిక్కున మనం బలహీనం అవుతామా? లేదు చెప్పండి. అవుతారో లేదు చెప్పండి.
నేను పుట్టిన కాడి నుంచి నాకు అసలు రొంప కానీ, దగ్గు కానీ, జ్వరం కానీ రానన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఏదో ఒక బలహీనత వస్తుంది. ఇప్పుడున్న బలహీనతలకి పేర్లు ఎదుర్కొంటున్నారు అందరూని. ఏవో రకరకాల పేర్లు, రకరకాల జ్వరాలు, రకరకాల బాధలు, రకరకాల టెస్టులు, రకరకాల స్కానింగ్లు. ఇలాంటి భయంకరమైన రోగ ప్రపంచంలో స్వస్థత దయను నువ్వు పొందుకుందువుగాక. ఈ రోగ ప్రపంచంలో స్వస్థత దయను దేవుడు నీకు అనుగ్రహించిన గాక. ఆ దేశంలో అంతమంది కుష్ఠరోగులు ఉండగా, ఆ కోనేటి దగ్గర అంతమంది రోగులు గుంపులు గుంపులుగా ఉండగా, దేవుడు ఒక్క వ్యక్తిని మాత్రమే స్వస్థపరిచాడు. ఆ వ్యక్తి దేవుని దయను పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దయ ఈ రోజున మీరు పొందుకుందరుగాక. లూకాసు వార్త 5వ అధ్యాయం చదవండి మొదటి నుంచి. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఎన్ని దోణులు చూశాడండి ఆయన? దేర్ వర్ 2 దోణెలు, 2 బోట్లు ఉన్నాయి అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని బోట్లు ఉన్నాయి? 2 బోట్లు. ఇప్పుడు 2 బోట్లు ఎక్కుతాడు, ఒక బోట్ ఎక్కుతాడు ఆయన? ఏదో ఒక బోటే ఎక్కాలి. 2 బోట్లు ఎక్కడ ఎక్కుతాడు? 2 కాళ్ళ మీద వేద్దాని ఉంది కదా, 2 పడవల మీద కాళ్ళు వేయడానికి లేదు కదా. ఏదో ఒక దోణే ఎక్కాలి ఆయన. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఎన్ని దోణులు ఉన్నాయి? 2 దోణులు చూశాను. జాలరులు వాటిలోంచి దిగి తమ వలలు కడుక్కునిచుండిరి. జాగ్రత్తగా వినండి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి, ఆమేన్, హల్లెలూయా. అక్కడ 2 దోణులు ఉన్నాయి. అందులో ఏ దోణి ఎక్కాడట? సీమోనుదైన దాని వాడే దోణి ఎక్కాడు ఆయన. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? ఏ దోణి ఎక్కాడండి? ఎన్ని దోణులు ఉన్నాయి? హల్లెలూయా. ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహమునకు బోధించుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వారు ఒక దోణి ఎక్కారు. ఆ దోణిలో కూర్చుని కొద్ది లోపల పోనవే అని చెప్పేసి అక్కడ వాక్య పరిచయం చేశారు. ఆ దోణిని దేవుడు వాడుకున్నాడు. ఇంకొక దోణి ఉంది, ఆ దోణి ఎక్కలేదు ఆయన. అక్కడ మళ్ళీ ఇంకా అక్కడ మీరు చదివినట్లయితే ఆ దోణిలలో మేబీ అక్కడ ఎన్ని దోణులు ఉన్నాయో తెలీదు. మేబీ అక్కడ 2 అని మనకు స్పష్టంగా కనపడి దేర్ వర్ మెనీ దోణులు. అక్కడ చాలా దోణులు ఉండొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎవరి దోణి ఎక్కాడంటే ఆయన? సీమోనుదైన వాడి దోణి ఎక్కాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బోధించిన ఆయన పని అయిపోయిన తర్వాత, నీవు దోణెను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, ఆమేన్, హల్లెలూయా. ఏమని చెప్పాడంటే, మీరు దోణిని లోతుకి లోపలికి పోనవ్వండి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దయ ఏదో సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసేది కాదండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క దయ మనల్ని దర్శిస్తుందో మనం నిశ్చయంగా ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని దయ మన మీద కురిపించబడుతుందో మనం చేసే ప్రతి పనిలో మనం ఫలవంతం అవుతాం. ప్రజలు అనుకుంటారు, ఇదేంటి, ఇది ఎలా జరిగిందిరా అనుకుంటారు. వాళ్ళు ఆశ్చర్యపోతారు. వాళ్ళందరూ హెస్టోనిస్ అవుతారు. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు, ఈ కార్యం ఎలా జరిగిందని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏ పని చేస్తే ఆ పనిలో వారు అభివృద్ధి చెందుతారు. అది ఎలా అభివృద్ధి చెందుతున్నది ఎవరికి అర్థం కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు దేవుని దయను పొందుకున్న వారు, వాళ్ళు ఏ పని ప్రారంభిస్తే, ఏ పని ముట్టుకుంటే ఆ పనిలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. ఆమేన్, హల్లెలూయా.
ఎందుకంటే దేవుని దయ వాళ్ళ మీద ఉన్నది. అందుకనే వాళ్ళు నిశ్చయముగా ఖచ్చితంగా వాళ్ళు దేవుడు వారి జీవితాల్లో సంతోషకరంగా ఉండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ సీమోనుదైన వాడు దోనెక్కారట. ఎవరు దోనెక్కారండి? సీమోను వాడు దోనెక్కారంట. దోనెక్కి యేసుప్రభువు అడుగుతున్నారు, కొద్దిగా లోపలికే పోనేవయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కొంచెం దోణ లోతుకు నడిపించు, చేపల పట్టుటకు వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను అంటాడు, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడతాము కానీ మాకేమీ దొరకలేదు. ఆమేన్, హల్లెలూయా. రాత్రంతా మేము ప్రయాసపడ్డాం. వివర్ హోల్ నైట్, రాత్రంతా కూడా మేము ఎంతో ప్రయాసపడి అటు తిరిగి ఇటు తిరిగి, ఆ మూలకెళ్ళి ఈ మూలకెళ్ళి, అటు సైడ్కి వెళ్ళి ఇటు సైడ్కి వెళ్ళి, ఇంకా చిరాకు వచ్చి పొద్దుటే వచ్చేసి ఇంక వలన కడుక్కుంటున్నాం ప్రభా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏం పడ్డాడట? చాలా ప్రయాసపడ్డాడంట. నేను ఒక మంచి మాట చెప్తాను, అందరూ మంచి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అనేక సంవత్సరాల శ్రమ కంటే ఒక దయతో కూడిన ఒక్క దినము చాలు. మేబీ యు ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ మెనీ ఇయర్స్. అనేక సంవత్సరాల శ్రమ కంటే దయతో కూడిన ఒక్క రోజు చాలండి మీకు. ఆ ఒక్క రోజు మీ ప్రయాసను అంతటినీ తీసేస్తుంది. ఒక్క అవకాశం, ఆమేన్, హల్లెలూయా. ఒక్క దేవుని కార్యం, ఒక్క దేవుని యొక్క అద్భుతం మన జీవిత పరిస్థితులను తారుమారు చేస్తుంది. ఆ ఒక్క రోజు దయే నీ జీవితకాలపు ఆనందంగా ఉంటుంది. హల్లెలూయా. అనేక సంవత్సరాలుగా మీరు పడుతున్న చింత, అనేక సంవత్సరాలుగా మీరు పడుతున్న ప్రయాస ఒక్క రోజులో దేవుడు మార్చేస్తాడు. ఆ ఒక్కరోజు దయ. వీళ్ళ పొద్దు వచ్చి వాళ్ళందరూ ఓడలు కడుక్కున్నారంట. దేవర్ వాషింగ్ దేర్ నెట్స్. వాళ్ళ ఓడలన్నీ కడుక్కుంటే యేసుప్రభు వచ్చి, ఇద్దరు దోణులు ఉన్నాయంట, సీమోనదైన వాడు దోనెక్కేసాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, రెండవది ఏంటో తెలుసా? భౌతిక సంబంధమైన దయ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. భౌతిక సంబంధమైన దయ, ఏ మెటీరియల్ ఫేవర్. ఫస్ట్ ఇస్ ఎ మెడికల్ ఫేవర్, రెండవది మెటీరియల్ ఫేవర్. ఎప్పుడైతే ఈ యొక్క ధోని ఎక్కాడు యేసుప్రభు వారు, వెళ్ళి వలలేయండి అంటాడు. ఇలా తెలీదా వలలేయాలని? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయనకి నువ్వు ఎందుకు ఎక్కావు? మామూలు ఈయన ఎందుకు ఎక్కాడు అని పని చేసేసుకున్నాడు. వాక్యం ఆ ధోని మీద నిలబడి వాక్యం చెప్పాలనుకున్నాడు. ఆయన వాక్యం చెప్పేశారు. వాక్య పరిచయం అంతా అయిపోయింది. ఆయన కార్యక్రమం అంతా ముగించుకున్నాడు. దిగేసి వెళ్ళిపోవచ్చు కదా. ఆ వ్యక్తి ఆ రోజు ఖచ్చితంగా భౌతిక సంబంధమైన దయను పొందుకోవాలని దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. ఆ రోజు దేవుడు అతన్ని మెటీరియల్గా దీవించాలని ఆశపడ్డాడు. ఆడి వ్యాపారాన్ని దీవించాలని ఆశపడ్డాడు. వాడి పనిలో గొప్ప స్థితిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అన్ని దోణులు ఉండగా యేసుప్రభు ఆ దోణి ఎక్కాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దయ నీకుంటే నీవు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు మీరు. ఇది ఎలా సాధ్యమవుతున్నదని ఎవరికి అర్థం కాదు దేవుని బిడ్డలారా. ఒక్క అవకాశం, ఒక్క ఆపర్చునిటీ నీ జీవిత పరిస్థితుల్ని మార్చి పడేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అప్పుడు చెప్పారు, ప్రభా మేము రాత్రంతా ఏం చేసాం? ప్రయాసపడ్డాం. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రయాసపడుతున్నాం. మాకు తెలియదా ఈ సముద్రంలో ఉంటాం, ఎక్కడ చేపలు పడతాయో, ఏ కాలంలో ఎలాంటి చేపలు పడతాయో, పులస ఎప్పుడు వస్తుందో వెలస ఎప్పుడు వస్తుందో మాకు తెలీదా? మళ్ళీ నువ్వు లోపల పోని చేపలు పట్టండి అని అంటావేంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. రాత్రంతా మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు. 6వ వచనం చదవండి. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా
వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవనని వారికి సిగ్నల్ చేశారు. వచ్చి 2 దోణులు ములుగునట్లుగా నింపిరి. దేవుని దయతో కూడిన ఒక్క రోజు, ఒక్క కార్యము చాలు నీ జీవితంలో సర్వ సమృద్ధి. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రంతా ప్రయాసపడ్డారట. they didn't found the favor of God. ఆ రాత్రంతా వాళ్ళ దగ్గర దేవుడి దయలేదు, దేవుడి భయలేదు వాళ్ళ దగ్గర. కానీ ఎప్పుడైతే దేవుడు వారితో ఉన్నాడో, ఆమేన్, హల్లెలూయా, అక్కడ 2 దోణులు ఉన్నాయి. అక్కడ ఆ దోణులలో సీమోనుదైన వాడు దోణి ఎక్కాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ప్రపంచంలో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు లేరా? వ్యాపారాలు చేసుకునే లేరా? పనులు చేసుకునే వాళ్ళు లేరా? ఎందుకు వీళ్ళే అభివృద్ధి చెందుతున్నారు? దేవుడు వీళ్ళ మీద ఎందుకు దయ చూపిస్తున్నాడు? నేను అంటాను, అలాంటి భౌతికమైన దయ నీ మీద ఉండును గాక. నువ్వు చేసే పనిలో దేవుడు నీకు సమృద్ధినిచ్చిన గాక. నువ్వు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, పనిలో గొప్ప సమృద్ధిని మీరు చూసిదురు గాక. రాత్రంతా ప్రయాసపడితే, హోల్ నైట్ రాత్రంతా ప్రయాసపడితే ఒక్క చేప కూడా దొరకని వాళ్ళకి వలలు పగిలిపోతున్నాయంట. ఇంక అసలు ఆ వలలోంచి పడిపోతున్నాయి చేపలండి. ఇంక వీళ్ళు ఏం చేయాలో తెలియక పక్క బోట్ వాళ్ళు పిలుస్తున్నారట. నాకు తెలిసి ఆ వ్యాపారం ఆ రోజు ఆ 2 బోట్ల నుంచి వచ్చిన వ్యాపారం వాడు చేస్తే నాకు తెలిసి 2-3 సంవత్సరాలు బతికేస్తాడు. ఎందుకంటే ఎవరికి చేపలు పట్టలేదు, అంతే కదా. వీడికి ఎవరికి చేపలు పట్టలేదు. అలాంటి కాలంలో వీడికి 2 బోట్లు చేపలు పడిపోయి విస్తారమైన చేపలు. ఎవరు చూసినా ఆశ్చర్యపోతున్నాడు. దేంటరా బాబు, రాత్రి అంతా వెళ్ళా ఒక చేప పడలేదు, నీకు 2 బోట్లా? దేవుని దయ ఉంటే మీ తోటలు ఫలించిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ యొక్క పొలములు ఫలించిన గాక. మీ పనిలో మీరు ఫలించుదురు గాక. నేనేమంటాను తెలుసా? అలాంటి దయ మనం పొందుకుందాము గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి వీళ్ళ తోటలే, వీళ్ళ పొలాలే, వీళ్ళ యొక్క బోట్లే. ఎందుకంటే వాళ్ళ మీద, ఆ తోటల మీద, ఆ పొలాల మీద, ఆ బోట్ల మీద, దోణుల మీద దేవుని దయ ఉన్నది. హల్లెలూయా. వారి ఉద్యోగాల మీద దేవుడి దయ ఉన్నది. ఎలాంటి కార్యక్రమాలు అయిపోతుంది, ఎన్ని నష్టాలు జరుగుతున్నా, ఎన్ని విపత్తులు జరుగుతున్నా, ఎన్ని లేకపోతే లేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎవరైతే దేవుని దయను పొందుకుంటారో వాళ్ళు మాత్రం సమృద్ధిని చూస్తారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు మాత్రం సమృద్ధిని చూస్తారు. ఎందుకంటే దేవుడి దయ వాళ్ళ మీద ఉంది. అలాంటి సమృద్ధితో కూడిన దయ నువ్వు పొందుకుందువుగాక. ఆరోగ్యపు దయను మీరు పొందుకుందరుగాక. సమృద్ధి దయ మీకు కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ దినాలలో అటువంటి ఉన్నతమైన దయా కనికరములు, కటాక్షములు దేవుడు మన కుటుంబాల మీద కురిపించిన గాక. ఎంతమంది రోగస్తులునగా నీ ఆరోగ్యపు దయ నీకు కలుగునుగాక. ఎన్ని ఖాళీగా ఉన్నా, ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా సరే, నీ బోటులు ఫలించిన గాక, మీ పొలాలు ఫలించిన గాక, మీ ఉద్యోగాలు సమృద్ధిని చూసిదురు గాక. దేవుడి దయ సీమోనుదైన వాడి బోటు మీద పడింది. ఆ బోటే ఎక్కాలంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడి దయ ఆ బోటుకి కలిగింది, అక్కడ ఆ బోట్లో ఉన్నవాడికి కలిగింది. అందుకే ఆ బోట్ ఎక్కాడు, అందుకే ఆ బోట్ను వాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆ బోటే ఎక్కువ ప్రభా? నా ఇష్టమయ్యా, నాకు నచ్చిన బోట్ ఎక్కుతాను. దేవునికి స్తోత్రం. ఏమండి, లాస్ట్ వీక్ అదే కదా చెప్పాను. ఏం చెప్పాను? ఆయన ప్రోటోకాల్ని ఏం పాటించడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకి ప్రోటోకాల్ ఏముండదు. ప్రోటోకాల్ని అధిగమించి కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ దోణి, ఎందుకు ఆ దోణి దేవుడి దయ పొందుకుంది. ఆ దోణి చేపల చేత, సమృద్ధి చేత దేవుడు నింపాలని ఆశపడ్డాడు. దేవుని దయను పొందుకున్న వారు సమృద్ధిని చూచిదరుగాక. దేవుని దయ పొందుకున్న వారు ఆరోగ్యమును చూచిదరుగాక. చప్పట్లు కొట్టి ప్రభుని మహింపరచండి. అలాంటి ఉన్నతమైన దయా కనికరములు, అలాంటి స్వస్థత దయ, అలాంటి సమృద్ధి దయ నీకు కావాలి, ఈ దినాల్లో కావాలి. లేకపోతే చాలా కష్టం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం నుంచి మనం 17వ వచనం 2వ అధ్యాయం 17వ వచనం. ఓకే. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన ఆ ఆ ఆ ఆ ఆ జాగ్రత్తగా వినండి, అర్థమవుతుందా మీకు? దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకు, మిషాయేలునకు, అజర్యాకు సంగతి తెలియజేసి, ఏ సంగతి అండి? రాజుగారికి ఒక కళ వచ్చింది, ఆ కళ మర్చిపోయాడు, ఆ భావం కూడా మర్చిపోయాడు. ఇప్పుడు ఆ కళ యొక్క భావం చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచారు, జ్ఞానవంతులు పిలిచారు, గారడి విద్య గల వాళ్ళని పిలిచారు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచారట. ఎవడు కూడా అప్పుడు అంటున్నారు, వాళ్ళందరూ అన్నారని మీరు కళ చెప్పండి, మేము భావం చెప్తాం అంటున్నారట. అలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితి. అప్పుడు రాజుగారి కోపం వచ్చి అన్నారంట, అందరినీ కూడా, ఈ జ్ఞానుల్ని, మంత్రగాల్ని, తంత్రగాల్ని, కింద ఎందుకు మనకు ఉపయోగం? నా కళ చెప్పపోయి దాని భావం చెప్పపోయి వీళ్ళందరికీ వేస్ట్. నాకు తెలివితేటలు లేనోళ్ళు, హల్లెలూయా, ఎవరో తెలివితేటలు లేనోళ్ళు, ఏ విషయాన్ని బయలుపరచలేనోళ్ళు, ఇన్ని తెలుగు సెకండరీ గాళ్ళు కానీ పేర్లు ఎందుకు, బిరుదులు ఎందుకు? వీళ్ళందరికీ బిరుదులు వేస్ట్, జీతాలు వేస్ట్, పద్యాలు వేస్ట్, వాళ్ళకి బిల్డింగులు వేస్ట్, అన్నీ వేస్ట్, వీళ్ళందరినీ లేపి పడండి అని చెప్పాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ బ్యాచ్లో ఎవరున్నారు? దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరితో పాటు వీళ్ళని కూడా రాజు చంపేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు తానును తన స్నేహితులను బబులను తక్కిన జ్ఞానులతో కూడిన నశింపకుండినట్లు ఆ కళ యొక్క మర్మము విషయములలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొంది నిమిత్తమై, పరలోక సంబంధం ఉన్న దేవుని వలన కటాక్షము పొంది నిమిత్తమై, హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి కటాక్షం కావాలి? జ్ఞానులకు కటాక్షం కావాలి, హల్లెలూయా. అందరూ తెలివైన వాళ్ళే. నిజంగా అక్కడ ఒక మానసిక పరిస్థితి చూసారండి, అక్కడ మానసిక పరిస్థితి చూసారా? వాళ్ళందరూ ఏముంది అక్కడ? మరణం ఉంది. ఆమేన్. ఏముందండి అక్కడ? మరణం. ఇంక అందరూ చనిపోవాల్సిందే, ఎవరు చెప్పలేరు. ఇప్పుడు జ్ఞానం ఉంటే చెప్తారు, జ్ఞానం లేకపోతే ఎక్కడ చెప్తారండి? అవునే కదా? జ్ఞానం ఉంటే దాన్ని చెప్పగలుగుతారు, జ్ఞానం లేకపోతే చెప్పలేరు కదా. నేనేమంటాను తెలుసా? దేవుని దయ జ్ఞానమును అనుగ్రహిస్తుంది, హల్లెలూయా. నీ కఠినమైన పరిస్థితులను చక్కబెడుతుంది, మరణ సంబంధమైన పరిస్థితులను చక్కబెడుతుంది, హల్లెలూయా, హల్లెలూయా. ఈ భయంకరమైన తెలివితేటలు లేని ప్రపంచంలో నువ్వు దేవుని దయ వల్ల తెలివితేటలు సంపాదించుకుందువుగాక, హల్లెలూయా, హల్లెలూయా. ఈ బురుడి కొట్టే ప్రపంచంలో, మోసం చేసే ప్రపంచంలో, తెలివితేటలు లేక నశించిపోతున్న ఈ ప్రపంచంలో వీళ్ళు ఏమని ప్రార్థన చేస్తారంటే, ఆ భావం తెలియాలంటే, ఆ కళ తెలియాలంటే వీళ్ళకి ఏముండాలి? జ్ఞానం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ జ్ఞానం లేకపోతే వీళ్ళందరూ చనిపోతారు, హల్లెలూయా. ఇప్పుడు దానియేలు, అతని స్నేహితులు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు తెలుసా? ఆ మాట నాకు బాగా నచ్చిన మాట. దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను, హల్లెలూయా. హి వెంట్ అండ్ వార్న్డ్ దెమ్. వాళ్ళని హెచ్చరించాడు. ఏమని హెచ్చరించాడు తెలుసా? రే, ఈరోజు కనుక రాజుగారి యొక్క కళ భావాన్ని మనం చెప్పకపోతే నిశ్చయముగా మనం చనిపోతాం. ఈ పరిస్థితుల నుంచి, ఈ భయంకరమైన విపత్తు నుంచి, ఈ నష్టం నుంచి మనం తప్పించబడాలంటే ఖచ్చితంగా దేవుని దయ మన మీద ఉండాలి. ఏంటి ఆ దేవుని దయ అంటే? జ్ఞానముతో కూడిన దేవుడి దయ, హల్లెలూయా. ఆ దయ ఉంటే ఇప్పుడు వాళ్ళు ఏమని ప్రార్థన చేయాలండి? ప్రభా, మాకు ఆ కలభావం, జ్ఞానం అవన్నీ దయచేయండి, అలా చేయాలి కదా. వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారు? దేవుని వలన
కటాక్షము పొందు నిమిత్తమై. అంటే దేవుని కటాక్షం ఉంటే ఏమొస్తుంది? తెలివితేటలు వస్తాయి, జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఏం చేస్తుంది అంటే ఆ కళను చెప్పే స్థాయికి తీసుకెళ్తుంది, ఆ భావం చెప్పే స్థాయికి తీసుకెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానవంతులకు లేని జ్ఞానము దేవునికి ఇచ్చిన గాక. అలాంటి జ్ఞానము పొందుకునే దయను పొందుకుందువగాక. హల్లెలూయా. దేవుని కటాక్షము పొందు నిమిత్తము ఆయన్ని వేడుకొందము రండి. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారో, దేవుని ప్రభా నీ కటాక్షము, నీ కరుణ, నీ దయ మా మీద సమృద్ధిగా చూపించండి, నీ జ్ఞానంతో నింపండి అని దానియేలు అతని స్నేహితులు అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఇదిగో మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నాం ప్రభా, ఎంతో మానసికంగా కృంగిపోతున్నాం ప్రభా, నీ జ్ఞానం అనే దయని మేము పొందుకుంటే తప్ప వి వోంట్ బి సేవ్డ్, మేము రక్షించబడలేం అని ప్రార్థన చేస్తే దేవుడు వారికి ఏమి ఇచ్చాడు చెప్పండి? అంతటా రాత్రి యందు దర్శనము చేత, అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందు దేవుని స్తుతించెను. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలము కలిగిన వాడు, యుగములన్నిటిను దేవుని నామం స్తుతినందునగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచుచు అంధకారములోని సంగతులను ఆయనకు తెలియను. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళు ఏం పొందుకున్నారు తెలుసా? ఒక మానసికమైన భయంకరమైన పరిస్థితి నుంచి దేవుని జ్ఞానము పొందుకున్నారు. అంటే అంతమంది జ్ఞానులు ఉన్నారు కదా అక్కడ. మరి ఎవరు చెప్పగలిగారు ఇది? ఎవరు చెప్పగలిగారు? దేవుడు దయ పొందుకున్న దానియేలుకు మాత్రమే దేవుడి జ్ఞానం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ రాత్రి దేవుని దర్శనమందు ఆ యొక్క మర్మములు అతడికి బయలుపరచబడిను. ఎందుకంటే అతడు దేవుని దయ అతని మీద సమృద్ధిగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అనేకమైన కఠినమైన పరిస్థితులు వస్తాయండి మన జీవితాల్లో. ఆ పరిస్థితులన్నిటి నుంచి, ఆ చిక్కులన్నిటి నుంచి మనం విడిపించబడ్డానికి దేవుడు గొప్ప జ్ఞానముననే దయ మన మీద కురిపించునుగాక. హల్లెలూయా. చాలా మానసికమైన పరిస్థితులు అవన్నీ కూడా, చాలా మానసికమైన ఒత్తిడితో కూడిన పరిస్థితులు అవన్నీ కూడా. మరణం కదా, ఎవరు చెప్పలేరు. ఎవరు చెప్తారండి అది? ఎవరు చెప్పలేరు కదా. ఎవరు చెప్తారు? కళ ఎవరు చెప్తారు? మీకు ఏం కళ వచ్చిందో మాకు ఎలా తెలుస్తుందండి చెప్పండి? అసలు కళ ఏంటో మాకు తెలియకపోతే మేము ఎలా చెప్తాం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ జ్ఞానాన్ని కూడా దేవుడు దయ ద్వారా మనం పొందుకుందాముగాక. అలాంటి ఉన్నతమైన జ్ఞానాన్ని దేవుని దయ ద్వారా మనం సంపాదించుకుందాముగాక. దానియేలుకు దేవుడు అట్టి దయను అతని మీద కురిపించాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరి జీవితాల్లో ఆరోగ్యకరమైన దయను పొందుకోవాలి, అభివృద్ధికరమైన దయను మనం పొందుకోవాలి. ఇలాంటి జ్ఞానయుక్తంగా, లేకపోతే అలాంటి ఆ పరిస్థితుల నుంచి తప్పించబడడానికి దానియేలుకు దేవుడు ఎలాంటి దయను అనుగ్రహించాడో అలాంటి దయని మనం పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం. భార్య దొరికిన వారికి అట్టివాడంటే ఎట్టివాడు? భార్య దొరికిన వాడు. దొరకడం ఏంటో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. హల్లెలూయా. ఎట్టివాడు? భార్య దొరికినవాడు. హల్లెలూయా. ఇప్పుడు చాలామందికి ఏ దయ కావాలి? వివాహ సంబంధమైన దయ కావాలి. హల్లెలూయా. భార్య దొరికిన వారికి ఏం దొరికిందట? మేలు దొరికిందట. అట్టివాడు, ఎట్టివాడు? భార్య దొరికినవాడు. అట్టివాడట యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. నేను అంటాను, యెహోవా అనుగ్రహం పొందిన వానికి మంచి భార్యలు వస్తారు. భార్య దొరికినవాడు, యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. యెహోవా వలన ఇంగ్లీష్ లో ఉంటది, he found the favor. ఆ భార్య దొరికిన వారికి దేవుని యొక్క దయ దొరికింది. ఆమేన్, హల్లెలూయా. దేవుని అనుగ్రహం వల్ల దేవుడు ప్రతి ఒక్కరికి, వివాహం అవనోళ్ళకి
మంచి భార్యలను మంచి భర్తలను దేవుడు సిద్ధపరచును గాక. వివాహ సంబంధమైన దయ వారు పొందుకుందరు గాక. హల్లెలూయా. కంగారుగా బెంగారుగా చేసేసుకోకూడదు పెళ్ళి. ఆయన దయ కోసం ఎదురు చూడాలి. ప్రభా, దయ కలిగిన బిడ్డలను మాకు అనుగ్రహించండి, మంచి భార్యలు ఇవ్వండి, మంచి భర్తలు ఇవ్వండి అని దేవుని దయ కొరకు కనిపెట్టి దేవుని దయతో కూడిన వివాహాలు మనం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని అనుగ్రహం ఉన్న వివాహాలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవుడు జరిగించునుగాక. మన చిత్తాలు మన సంతోషాలు కాదు. మీకు అర్థమవుతుందా? మన చిత్తాలు మన సంతోషాలు కాదు. ఇక్కడ అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము నొందినవాడు. ఫస్ట్ది ఏంటండి? ఆరోగ్య సంబంధమైన దయ. ఆమేన్. హల్లెలూయా. రెండవది ఏంటండి? భౌతిక సంబంధమైన దయ. మూడవది మానసికమైన దయ. మానసికం అంటే ఆడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మానసికంగా కృంగిపోయామండి, ఏ నిర్ణయాలు తీసుకోవట్లేదు తెలియట్లేదండి, మానసికంగా మేము నలిగిపోతున్నామండి, ఓ పక్క నుంచి మరణం పొంచుకొచ్చేస్తుందండి, ఓ పక్క నుంచి ఏమో చావు అంటున్నారండి. మానసికంగా కృంగిపోతున్నాడు, మెంటల్ వచ్చేస్తుంది వాళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో దేవుని దయతో కూడిన జ్ఞానము వాళ్ళు పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిదేటట వివాహ సంబంధమైనది. హల్లెలూయా. మ్యారిటల్ ఫేవర్. ఇంగ్లీష్లో దాన్ని మ్యారిటల్ ఫేవర్ అన్నారు. మ్యారిటల్ ఫేవర్ అంటే ఏంటో తెలుసా? మరి అలాంటి దయతో కూడిన కుటుంబాలను దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఆ మ్యారిటల్ దయ లేదని చాలామంది పెళ్ళిళ్ళు అవ్వట్లేదని భలే సంతోషంగా ఉన్నాడు, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఎవరైతే వెకిలి నవ్వుతున్నారో వాళ్ళతోనే కలిసి నవ్వేలా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాలలో దేవుడు ఆ వివాహ సంబంధమైన దయను కురిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు విషయం చెప్పమంటారా? దేవుడు దయ లేకపోతే మనం ఏమీ పొందుకోలేమండి. యూ డోంట్ ఫౌండ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ ప్రతి ఏరియాలో, అందుకే ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నాను, ప్రతి ఏరియాలో ఏం కావాలి? ప్రతి ఆరోగ్య విషయంలో నీకు దయ కావాలి, అభివృద్ధి చెందడంలో దయ కావాలి. అలాంటి పరిస్థితులు, దానియేలు సంభవించిన లాంటి పరిస్థితుల్లో జ్ఞానంతో కూడిన దయ కావాలి. వివాహ విషయాల్లో, బిడల విషయాలు, అన్ని విషయాల్లో కూడా ఏం కావాలి? దయ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఏరియాలో దేవుడి దయ మనకు కావాలి. మన పరిచర్యలో దేవుడి దయ కావాలి, మన కుటుంబాల్లో దేవుడి దయ కావాలి, మన వ్యాపారాల, ఉద్యోగాల్లో, మన ప్రతి పనిలో, ప్రతి ప్రాంతం. అందుకని ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్ ఫౌండ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. మన జీవితంలో ప్రతి ఏరియాలో దేవుని దయను మనం పొందుకోవాలి. అది వివాహం అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, పని అవ్వచ్చు, మన యొక్క ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, లేదా కఠినమైన పరిస్థితులు కావచ్చు. ప్రతి పరిస్థితుల్లో, ప్రతి కాలంలో, ప్రతి సమయంలో, ప్రతి ఏరియాలో ఖచ్చితంగా దేవుని దయ మనందరి మీద మెండుగా ఉండును గాక. హల్లెలూయా. మ్యారిటల్ ఫేవర్, కుటుంబ సంబంధమైన ఆ ఫేవర్ కూడా దేవుడు మన మీద ఉంచాలి. ఆ ఫేవర్ కూడా మన మీద ఉండాలి. నేను అందుకే అంటున్నాను కదా, అన్ని దయలు దేవుడు మనకు అనుగ్రహించిన గాక. అన్ని దయలు, ఆల్ ఫేవర్స్. దేవుడు ఏ విషయాల్లో అయితే దయ చూపగలిగిన వాడై ఉన్నాడో, ఏ విషయాల్లో ఆయన దయ చూపగలిగిన దేవుడిగా ఉన్నాడో, అన్ని విషయాల్లో దయ చూపించాలి. అన్ని విషయాల్లో దయ చూపించాలి. అలాంటి దయ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన గాక. అలాంటి దయ మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించిన గాక. అలాంటి దయ మన బిడ్డలందరికీ దేవుడు అనుగ్రహించిన గాక. వారి ప్రతి ఏరియాలో దయని పొందుకోవాలి. చదువులో దయ పొందుకోవాలి, వారి ఉద్యోగాల్లో దయ పొందుకోవాలి, వారి ప్రయాణాల్లో దేవుడు దయ పొందుకోవాలి. ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ దేర్ లైఫ్, వారు జీవిస్తున్న ప్రతి ఏరియాలో, వెళ్తున్న ప్రతి ఏరియాలో వీరి కొరకు సిద్ధపరచబడిన దేవుడి దయ వారితో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దయ ఎలా పొందుకుంటావు? హౌ యు విల్ ఫౌండ్? ఈ దయ నీకు నాకు ఎలా కలుగుతుంది? ఎవరైతే దేవునితో ఆరోగ్యకరమైన సంబంధాన్ని కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుని దయను పొందుకుంటారు. ఆమేన్.
ఎవరైతే దేవునితో ఆరోగ్య సంబంధమైన సంబంధాన్ని, ఆరోగ్య సంబంధమైన హెల్దీ రిలేషన్షిప్, ఆరోగ్య సంబంధమైన సంబంధాన్ని దేవుడితో ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు నిత్యము దేవుని దయగలిగిన వారిగా ఉంటారు. ఎవరి జీవితాలు అయితే ప్రార్థన వాక్యము స్థిరముగా వారి జీవితాల్లో ఉంటాయో వారు ఖచ్చితంగా దేవుని దయను పొందుకుంటారు. ఎవరైతే ప్రతి విషయంలో విశ్వాసాన్ని కనపరుస్తారో దేవుని దయ వారి జీవితంలో దండయాత్ర చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోగ్యకరమైన సంబంధాన్ని కలిగి ఉండాలి. వాక్య సంబంధమైన లేదా ప్రార్థన సంబంధమైన సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. ప్రతి ఏరియాలో విశ్వాసమును చూపిస్తూ ఉండాలి. అప్పుడే దేవుడు మన పట్ల సమస్త దయను చూపిస్తాడు. హల్లెలూయా. దేవుని దయ ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు అనుకోని సమయంలో, అనుకోని ప్రాంతంలోంచి అనుకోని ఆశీర్వాదం వచ్చి పడిపోతుంది. నువ్వు అనుకోని సమయంలో ఆ దోణిలో ఆ పగటి పూట, లేకపోతే ఆ రాత్రంతా ప్రయాసపడ్డాం కదా, ఆ పగటి పూట వాడికి ఆ కార్యం జరుగుతుందని వాడు అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్ టైం, అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్, అన్ఎక్స్పెక్టెడ్ బ్లెస్సింగ్. దేవుని దయ నువ్వు ఊహించిన సమయంలో, నువ్వు ఊహించని ప్రాంతంలో ఊహించిన ఆశీర్వాదం దేవునికి అనుగ్రహిస్తాడు. అదే దేవుని దయ. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దయను దేవుడు మనందరి జీవితాల్లో సమృద్ధిగా దేవుడు కురిపించునుగాక. చప్పట్లు కొట్టి ప్రభుని మహింపర్దా. ఈ దినాలలో ఆరోగ్య సంబంధమైన మెడికల్ ఫేవర్, మెటీరియల్ ఫేవర్, మెంటల్ ఫేవర్ అండ్ మ్యారిటల్ ఫేవర్, ఇలాంటి అద్భుతమైన దయలు దేవుడు మనందరిపై కురిపించునుగాక. ఆమేన్.